లిటిల్ కృష్ణ విషయంలో మా నవీన్ రామ్ సింగ్ అన్న తప్పేదైనా చేసి ఉండొచ్చు కానీ స్కామ్ మాత్రం చేయలేదు. ఏదో ఒకటి చేసి బేబీకి డబ్బులు తీసుకురావాలనుకున్నాడు. ఈ రోజు బేబీకి ఇంజెక్షన్ అవుతుందంటే మా నవీన్ రామ్ సింగ్ అన్నే కారణం అని చెప్పి నమ్మే జనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి ఈ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఉన్నారు. విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ బయటికి తీసుకొస్తున్న విషయాలు చూస్తుంటే నాకైతే మాత్రం ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది. నవీన్ రామ్ సింగ్ కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి రేపు చెప్తా, రేపు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది, ఏ రోజుకి ఆ రోజు స్టోరీలు చెప్పడం, ఏ రోజుకి ఆ రోజు ఒక రీల్ చేయటమే కానీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లకి అక్కడ రేజ్ అవుతున్న పాయింట్లకి మాత్రం ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. వాళ్ళు ఎప్పటికీ 4 స్కామ్స్ అని చెప్పి బయట తీసుకొచ్చి లైవ్ వీడియోలు చేశారు. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒక పర్టికులర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన దాంట్లో పర్టికులర్ విషయంలో ఒక పిల్లాడు వాళ్ళ తండ్రి మాట్లాడిన విషయాలు చూసినప్పుడు నాకు విన్నప్పుడు మాత్రం అది గనక నిజమైతే నవీన్ రామ్ సింగ్ చేసింది తప్పో నేరమో కాదు మామ, పాపం. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికీ 4 స్కామ్స్ అని చెప్పి 4 లైవ్లు పెట్టి నవీన్ రామ్ సింగ్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియా 50-50గా విడిపోయింది. నవీన్ రామ్ సింగ్ని సపోర్ట్ చేసే వాళ్ళు 50% ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు 50% ఉన్నారు. ఏదైనా సరే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే రేపన్న రోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఒక ఏడ్చినా తన బాధ తను జెన్యున్గా చెప్పుకున్నా లేదా వేరే వాళ్ళ కోసం చెప్పినా నమ్మే స్థితిలో మాత్రం ఏ ప్రజలు లేరు. సపోర్ట్ చేసి నవీన్ రామ్ సింగ్ సపోర్ట్ చేసిన వాళ్ళైనా అపోజ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే మొత్తం పెంట చేశారు. అది మాత్రం నిజం. సరే, ఈ 4 స్కామ్లు ఏంట్రా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బేబీ లిటిల్ కృష్ణ టు గాంధీ గెటప్ వేసుకున్న బాబు వరకు అదింటే మాత్రం గుండెల్లో ఎక్కడో తెలియని బాధ వచ్చేసింది. మా ఇలా జరిగిందా, ఇలా చేసుంటారా, ఇలా చేశారా అని చెప్పి. సో ఫస్ట్ లిటిల్ కృష్ణ విషయం గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మిగతా 5-5 నిమిషాలు లిటిల్ కృష్ణ గురించి 5-5 నిమిషాలు, మిగతా వాటిని నేను డీటెయిల్గా చెప్తాను. లిటిల్ కృష్ణ విషయంలో వాళ్ళ ఫాదరే నవీన్ రామ్ సింగ్కి కాల్ చేశారు. సో సంభవ్ ఫైనల్లీ వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అప్పటికి తను వేరే కేసులో ఉన్నాడు, కనెక్ట్ అయినప్పటికీ తను వేరే కేసులో ఉన్నాడు కాబట్టి ఒక 30 లక్షలు అక్కడ గవర్నమెంట్ ఇవ్వలేదు. అది 30 లక్షలు నేను అడ్జస్ట్ చేశాను కాబట్టి మీరు నాకు 30 లక్షలు ఇవ్వండి, ఇస్తారా అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో ఎలాగ ఇవ్వాలి అని సంశయించినప్పుడు మా అమ్మ నగలు ఇస్తానని చెప్పాడు ఆయన. తర్వాత ఆ నగలు కూడా ఇవ్వకుండానే వీళ్ళు 30 లక్షలు ఇచ్చారు. 14 లక్షలు క్యాష్ ఇచ్చారు, 16 లక్షలు వీళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు. ఫైనల్గా తెలియదు ఏంటి, వాళ్ళ బేబీ వాళ్ళ ఫాదర్, కృష్ణ వాళ్ళ ఫాదర్ తెలిసింది ఏంటంటే ఆ 30 లక్షలు గవర్నమెంట్ సాయం చేసింది, అయినా కూడా సాయం చేయలేదు, అది చేతిలో డబ్బులు పెట్టారని చెప్పి నవీన్ రామ్ సింగ్ తీసుకున్నాడని చెప్పి వాళ్ళ ఫాదర్ ఇప్పుడు రివర్స్ అయ్యారు. అది వాళ్ళ స్టోరీ, అక్కడి నుంచి స్టార్ట్ అయిన స్టోరీ. అండ్ నవీన్ రామ్ సింగ్ వీళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఏం చేశాడంటే ఈ రిటర్న్ ఏ స్క్రిప్ట్, బ్యూటిఫుల్ స్క్రిప్ట్, అది చాలా బాగా స్క్రిప్ట్ రాశాడు. ఒక అబ్బాయి ఉన్నాడు, ర్యాపిడో బైకర్, తను వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటాడు. సో తను మనం హైర్ చేసుకొని తనతో ఒక బైక్ కొనిపించి మీ బేబీ వాళ్ళ మదర్ని బేబీని ఫస్ట్ రైడ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి తను ఒక వీడియో పెడతాడు, మీకు డబ్బులు ఇస్తాడు, వీడియో పెడతాడు, 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతాడు, ఇన్ఫ్లుయెన్సర్స్ని కలుస్తాడు, అక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాడు. డబ్బులు కనుక మనకి ఫండ్స్ కలెక్ట్ అవ్వకపోతే బైక్ కూడా అమ్మేస్తాడు. ఇదంతా స్క్రిప్ట్ రాశారు. మీకు 1.5 crore కనుక వచ్చేస్తే, అంటే 1.5 crore ఒక ఇంజక్షన్ ఉందిలేండి, 1.5 crore కనుక వచ్చేస్తే కనుక మీరు ఇచ్చిన 30 లక్షలు నేను తిరిగి ఇవ్వను అని చెప్పి అలా ఒక డీల్ చేసుకున్నాడు. దాని తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక 12 లక్షలు ఒక ఏజెన్సీకి ఇవ్వాలి. సో దట్ ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు కూడా మన మీద వీడియోలు చేస్తారని ఒక 12 లక్షలు. ఈ బైకర్ మణికంఠ ఎవరైతే ఉన్నారో, ర్యాపిడో డ్రైవర్ మణికంఠ, ఆయన ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు వీడియోస్ చేయడానికి వాళ్ళకి ఒక 3 లక్షలు, ఇంకొక 5 లక్షలు, అట్లా మొత్తానికి ఒక 50 లక్షలు ఆయన తీసుకున్నారు. ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఈయన డబ్బులు ఇచ్చి హైర్ చేసుకున్నారు అని చెప్పి ఫాదర్కి చెప్పి డబ్బులు తీసుకున్నారు. వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఓన్గా చేశారు. ఈ 50 లక్షలు ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఓన్గా వీడియోలు చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళు సొంతగా సంపాదించుకున్న డబ్బులు. ఆ డబ్బులను కూడా నవీన్ వెనక్కి తీసేసుకున్నాడు. అది నా డబ్బులే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి దానికి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్కి, వాళ్ళ ప్రజలకి క్షమాపణలు చెప్పుకుంటా, వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా కూర్చున్నారు. అరే మేమేం చేయలేదు, మేము మా డబ్బులే ఇచ్చాము, నవీన్ ఎందుకు అలా చేశాడో మాకు తెలియదు అది అని చెప్పి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే క్రమంలోనే ఉన్నారు. సో లిటిల్ కృష్ణ విషయంలో జరిగింది అది. దీనికి నవీన్ సార్ నుంచి ప్రాపర్ క్లారిటీ వచ్చిందంటే రాలేదు మామ, టు బీ హానెస్ట్లీ రాలేదు. అది ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చి ఆ బాండ్ పేపర్ మీద వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చెప్తారు కానీ వాళ్ళ ఫాదర్ సైన్ చేయలేదు. అసలు బాండ్ పేపర్ అన్నది అసలు పనికే రాదు, అది తీసేయండి పక్కకి. మిగతా క్యాష్ విషయంలో ఇది ఎందుకు 30 లక్షలు తీసుకున్నాడు, ఎందుకు 20 లక్షలు తీసుకున్నాడు, ఇన్ఫ్లుయెన్సర్స్కి నిజంగా డబ్బులు ఇచ్చాడా, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆయన వీడియో చేయడానికి డబ్బులు ఇచ్చాడా, మళ్ళీ డొనేట్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చాడా, ఆయన డబ్బులు ఇచ్చి పంపించి డబ్బులు తీసుకున్నాడా, అలాంటి వాటికి ఎక్కడో క్లారిటీ లేదు. అట్లీస్ట్ పోనీ ఎస్, నేను స్క్రిప్ట్ రాయటం అన్నది ప్రాబ్లం కాదు, ఎండ్ ఆఫ్ ద డే. సరే స్క్రిప్ట్ రాసి ఏదో చేసి జనాల్లో బాగా కొంచెం ఎమోషనల్గా చేసేసి డబ్బులు కలెక్ట్ చేశారంటే అనుకోవచ్చు. ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, నువ్వెందుకు మనీని తప్పుపడుతున్నావు, మనీ మంచోడు అని చెప్పి కొన్ని కామెంట్స్ చూశాను. మనీ మంచోడా, మనీ చెడ్డోడు కాదు, మనుషులు అంటేనే మంచోళ్ళు అని చెప్పి డైలాగ్ చెప్పుకోవచ్చు. అది కాదు ఇక్కడ మ్యాటర్. ఈరోజు మనీ రివర్స్ అయ్యి నవీన్ మీద పడ్డాడు కాబట్టి నవీన్ తప్పులు బయటకు వస్తున్నాయి. ఏ రోజైతే నవీన్ రివర్స్ అవుతాడో, నవీన్ తన తప్పు ఒప్పుకొని రివర్స్ అవుతాడో, ఆ రోజు మనీ తప్పులు బయటకు వస్తాయి.
ఏంటి అది? మీరు నిజంగానే అడుగుతున్నారా నన్ను మనీ మంచోడు అని చెప్పి? ఎంత స్క్రిప్ట్లో అంత ఏడ్చి అంత చేసి అంత యాక్టింగ్ చేస్తే దాన్ని క్వశ్చన్ చేయమా మనం? అడగమా? తనది కూడా తప్పు ఉంది కదా, తప్పు ఉంది కదా, చెప్పకూడదో నాకు అర్థం కాలేదు. సో ఈ లిటిల్ కృష్ణ విషయం ఇది. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో, ఎప్పుడైతే ఇందులో డబ్బులు తీసుకున్నాడు, సరే మనం ఎంత మంచోళ్ళం అంటే ఇంక్లూడింగ్ మీ, మనందరం ఎంత మంచోళ్ళం అంటే 50 లక్షలు తీసుకుంటే తీసుకున్నాడు, 9 కోట్లు తెచ్చాడుగా, అందరూ అది యాక్సెప్ట్ చేసాం. అయితే ఎక్కడ బాధపడ్డాను, నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ సొంత డబ్బులు డొనేట్ చేస్తారు, అవి కూడా వెనక్కి తీసుకోవడం ఏంటి కకృతిగా అనిపించింది నాకు. అది నాకు చండాలంగా అనిపించింది. సరే ఇప్పటివరకే మంచి పనులు చేశాడు, ఇప్పుడు ఏదైతే జరిగిందని. సరే అయితే డౌట్లు వచ్చినాయి, ఇది నిజంగా ఇప్పుడు ఆ తారం అమ్మింది, ఆ స్థలం అమ్మింది, అవి కూడా స్క్రిప్ట్లేనా, జనాల్ని జస్ట్ ఎమోషనల్ ఫుల్స్ చేసి ప్లే చేస్తున్నాడు అని చెప్పి. సరే ఏదో ఒకటి చేసి డబ్బులు తెస్తున్నాడు కదా అనుకున్న టైంలో విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ మిగతా మ్యాటర్స్ అన్ని బయటికి తీసుకొచ్చారు. అందులో ఏంట్రా అంటే ఫస్ట్ది సహస్ర మహావీర్, ఎవరైతే 2 బేబీస్ ఉన్నారో వాళ్ళకి 32 కోట్లు వాళ్ళిద్దరికి కావాలి అని చెప్పి వాళ్ళిద్దరి మీద వీడియోలు చేశారు. ఆ వీడియోలోనే తన కారు అమ్మేస్తున్నానని చెప్పి, తన ల్యాండ్ అమ్మేస్తున్నానని చెప్పి చెప్పింది. అయితే వాళ్ళ ఫాదర్ని వీళ్ళు లైవ్కి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది, ఇంజక్షన్లు అయినాయి అవ్వలేదా, వాళ్ళ పిల్లల స్టోరీ ఏంటి, మనందరం ఏమనుకున్నాం వాళ్ళ ఇంజక్షన్లు అయిపోయింది అనుకున్నాం, నేతి ఇంజక్షన్స్ అయిపోయినాయి అనుకున్నా. అబ్బా నాకు అప్పుడే ఎక్కువ బాగా తెలిస్తే నాకు నవీన్ ఆ టైంలో సూపర్ రా, ఏంట్రా ఎవడరా అమ్ముతాడు కారు, ఎవడమ్ముతాడు, మన ఫ్యామిలీస్లో ఎవరో అమ్మం కారు, స్థలంతో మా నాన్న డిప్ప మీద కొడతాడు. అసలు అమ్మడానికి మనకంటూ ఉండాలి కదా, మనం లేకుండా మనం ఎవరికైనా అరే నీ దగ్గర 1000 ఉంటే 100 రూపాయలు సహాయం చేయరా, అంతేగా నీ దగ్గర ఉన్న 1000 ఇచ్చి మళ్ళీ పక్కన దగ్గర ఇంకో 1000 అప్పు తీసుకుని ఇస్తామంటావు ఏంట్రా అని చెప్పి తిడతారు. అలాంటిది ఆయన వాళ్ళ మదర్ అందరూ ఏంట్రా వీళ్ళు ఇంత మంచోళ్ళు ఉన్నారా, మనం చేస్తున్న చాలా తక్కువ. నేనేమనుకున్నా తెలుసా, నాకు వచ్చే దాంట్లో నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, నేను ఎన్ని చేస్తానో తెలుసా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాను. కొన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నాకు అది చూసి నేను చిన్నగా కనిపించా, ఏంట్రా నేను చేస్తుంది ఏమి లేదు, నేను దీనికి ఏంటి ఇంత ఇదిగా ఫీల్ అయిపోతున్నాను, ఏదో పెద్ద చేస్తున్నట్టు అని చెప్పి. అయితే ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం చెప్పారంటే పాపకి అసలు ఇంజక్షన్ అవ్వలేదు అని బాంబు పేల్చారు. అది ఫ్యూజ్ అయిపోయింది. బాబు కోసం కూడా చెప్తా. అయితే నవీన్ ఎందుకు మరి ఇంజక్షన్ అయిపోయిందని చెప్పాడు అంటే 1.5 crore ఒక ట్రయల్ ఇంజక్షన్ ఉంది. మీరు మలేషియా డాక్టర్స్ అసోసియేషన్ అని చెప్పి కూడా చూస్తూ ఉన్నారు కదా, ట్రయల్ ఇంజక్షన్ అది ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉంది, కానీ పబ్లిక్ అవైలబుల్ చేశారు. కానీ అది ఎంత యాక్యురేట్గా వర్క్ చేస్తుంది అన్నది ఇంకా ట్రయల్స్లోనే ఉంది. అది అందరికీ చేయరు, కొంతమందికి చేస్తారు, సెట్ అయితే చేస్తారు, లేదంటే లేదు. సో ఆ 1.5 crore అన్నది ఒక ఆప్షన్, 9 crores అన్నది 9 crores to 10 crores అన్నది సెకండ్ ఆప్షన్. 16 crores అంటారు, కానీ మనకి డిస్కౌంట్ ప్లస్ బేబీ ఏజ్ 2 years కన్నా తక్కువ అయితే 9 crores లోపల, బేబీ ఏజ్ 2 years కన్నా ఎక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ. అలాగా వాళ్ళు క్లెయిమ్ చేసేది ఒరిజినల్ రేట్ వచ్చేప్పటికి 16 crores, ఆఫ్టర్ డిస్కౌంట్స్ ట్యాక్సెస్ అన్ని తీసేస్తే ఇంకా తగ్గింది. సరే 1.5 crore వచ్చింది కాబట్టి ఇంజక్షన్ అవ్వకుండానే 1.5 crore కలెక్ట్ అవ్వగానే అయిపోయింది ఇంజక్షన్ అని చెప్పేశాడు. ఇంజక్షన్ అవ్వకుండా దేనికి, హైప్ కోసమా, రీచ్ కోసమా? ఈ మనీ కానీ నవీన్ కానీ వీళ్ళందరూ హెల్ప్ చేసినా కూడా వీళ్ళ వెనకాల మెయిన్ స్వార్థం ఏంటో తెలుసా, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఈ రీచ్, ఈ హైపే. అందుకే నేను తప్పుపట్టేది. అయితే వాళ్ళ డాక్టర్ వద్దన్నారంట, ఇది మీకు సెట్ కాదు, ఇది మీరు వద్దు అనగానే మీరు వెయిట్ చేయండి 9 crores దానికి వెయిట్ చేయండి వీళ్ళు ఆగిపోయారంట. సరే ఆ మిల్లాప్ ఇప్పుడు ఇంపాక్ట్ గురి ఎలాగో మిల్లాప్ అలాగా, అందులో ఎంత ఉంది ఏంటంటే 1,30,00,000 ఎంత ఉన్నాయంట. దాన్ని వీళ్ళు టానిక్స్కి వాటికి వీటికి మనం బిల్స్ సబ్మిట్ చేస్తామంటే వాళ్ళు కొద్దిగా రిలీజ్ చేస్తారు, 50,000 లక్ష. ఏంటి టానిక్స్ అంతా అంటే ఆ ఎస్ఎంఏతో బాధపడుతున్న బేబీస్ టానిక్ 2 lakhs 5 lakhs ఉంటుంది ఒక బాటిల్ పర్ మంత్కి, అంత కాస్ట్లీ ఉంటాయి అన్నీ. అయితే మరి నవీన్కి చెప్పారా మీరు, ఈయన ఇన్ఫ్లుయెన్సర్ ఇంకో ఆయన ఉన్నారు కదా, ఆయన అడిగారు, చాలా బాగా డీల్ చేస్తున్నారు ఆయన, నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆయన పేరు నేను మర్చిపోయా, చెప్తాను నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తే. నవీన్కి చెప్పారా ఇంజక్షన్ వేయలేదు అని చెప్తే అంటే ఫాదర్ ఏమో నవీన్ వాళ్ళకి చెప్పాము, సో డాక్టర్స్ వద్దన్నారని చెప్పాము. సో అంటే ఆయన అన్నాడు 1.5 crore వరకే నా బాధ్యత, నేను అంతవరకే చేస్తాను, నేను మొత్తం ఉండాలంటే నేను ఉండలేను అని అన్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేం తను అంత చేశాడంటే, అది కూడా గొప్పే, ఎందుకంటే మనం అది కూడా చేయం కదా. సో అలాంటప్పుడు 1.5 crore వరకు చేశాను, సో తనని మనం 9 crores వరకు ఉండాలి అని కోరుకోవటం మనం రాంగ్ అవుతుంది. సో అది గొప్పే. సరే ఇంతకీ నవీన్ మీకు ఎంత ఇచ్చాడు ఏంటంటే 10 లక్షలు ఇచ్చాడని చెప్పారు. అదేంటి మరి కారు అమ్మేసి ల్యాండ్ అమ్మేస్తే 15 లక్షలు వచ్చి 15 లక్షలు ఇస్తా అన్నాడు కదా అంటే, లేదండి మాకు 10 లక్షలు ఇచ్చారని. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట అన్నప్పుడు గుండెల్లో బాధ అనిపించింది. ఏంటంటే అడిగాడంట 10 లక్షలు వెనక్కి, నేను ఇచ్చిన 10 లక్షలు 1.5 crore ఎందుకంటే నేను ఇచ్చిన 10 లక్షలు నాకు వెనక్కి ఇచ్చానంటే వీళ్ళు ఒప్పుకోలేదంట. ఎప్పుడైతే ఈయన ఒప్పుకోలేదో, ఈ ఫాదర్ ఒప్పుకోలేదో, ఎందుకు ఇస్తామండి వెనక్కి ఇవ్వమో అంటే అప్పటి నుంచి మాట్లాడటం తగ్గిపోయిందంట. ఇలా అడగచ్చా ఇలా అడగచ్చా? సరే 10 లక్షలు ఇచ్చి 1.5 తెచ్చాడు కదరా అంటే, తెచ్చాడు కానీ ఇచ్చిన డబ్బులు వెనక్కి అడగచ్చా, చేసిన సాయం వెనక్కి తీసుకోవచ్చా అంటే, ఇప్పుడు మరి అది అమ్మింది ఇదంతా యాక్టింగ్ అవుతుందిగా, మరి ఫాలో కొట్టిన వాళ్ళందరం పిచ్చోళ్ళమేగా. సరే ఇది కూడా సరే, ఇవన్నీ నాకు ఇది బాధ వేసింది. నెక్స్ట్ ఏంటంటే ఈ బాధ చిన్న బాధగా అనిపించింది, అన్నిటికన్నా పెద్ద బాధ అనిపించింది ఒకటి. సరే
మీ పిల్లలు నేమ్ చూసి చాలామంది నవీన్కి అమౌంట్ ఇచ్చారు. సో వాళ్ళంటే ఇప్పుడు తిడుతున్నారంటే వీళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం ఇంతకి మీ దగ్గర ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఇప్పుడు జనాలు ఇంకా క్వశ్చన్ చేస్తారు కదా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. సో వీళ్ళు ఫాదర్ని తిడుతున్నారంట. ఫాదర్ ఏమన్నారు, పాపకి ఇంజక్షన్ అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది, సో ఇంకా అవ్వలేదు, అసలు ఇంజక్షన్ పడలేదు, అలాగే డబ్బులు ఏవైతే అందరూ అంటున్నారో మాకు తెలియదు, మాకు పడలేదు, నవీన్ వచ్చాడు చేశాడు, ఆయన చెప్పినట్టు మేము చేసామంతే, మాకైతే మాత్రం వాళ్ళు ఇచ్చిన డబ్బులు అందలేదు అని చెప్పారు. ఇంకా దాని డీటెయిల్స్లోకి వెళ్ళారు ఆ లైవ్లో. చాలామంది 2 days నుంచి ఆ ఫాదర్కి కాల్ చేస్తున్నారండి, చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారండి. సో అందుకే నేను వచ్చాను మీతో మాట్లాడటానికి, అసలు ఏంటి అని చెప్పి, ఎందుకంటే జరుగుతుంది సోషల్ మీడియాలో మేము చూసాం, మాకు ఎక్కడికి వెళ్ళలేదు ఏం చేయాలో తెలియదు, ఇదంతా చూసిన తర్వాతే వచ్చాం. మాకు క్యాష్ నవీన్ ఇచ్చింది 10 లక్షలు మాత్రమే, అది కూడా కార్ అమ్మేసి ఏదైతే వీడియో చేశారో అదే ఇచ్చారు, అంతమించి క్యాష్ ఇవ్వలేదంటే. సిక్కోల్ సీమన్ అని చెప్పి ఒక 10 లక్షలు చెక్ ఇచ్చారంట. 10 లక్షలు కాదు 5 లక్షలు చెక్ అని కరెక్ట్ చేసుకున్నారు. 5 లక్షలు చెక్ అది నవీన్ అన్నకి ఇచ్చారంట. సో నవీన్కి ఇస్తే నవీన్ మీకు ఇచ్చారంటే మాకైతే రాలేదండి, బాబు బ్యాంక్ అకౌంట్లో వేయండి అన్నాము, వెయ్యలేదు. సో ఏ వీడియోలో కూడా మా సొంత అకౌంట్ పెట్టుకోవాలని చెప్పారు. 5 లక్షలు ఇస్తా అన్నాడు, ఇంట్లో ఉంది అన్నాడు, పెద్దగా చెప్తూ ఉండేది ఇవ్వలేదు. మా వైఫ్ వాళ్ళకి మెసేజ్ చేసిందంట, వాళ్ళకి ఏంటంటే మాకు 5 లక్షలు మీరు ఇచ్చామన్నారు కానీ మాకు అందలేదు అంటే, నవీన్ ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఎందుకు మీరు అట్లా అడుగుతున్నారని చెప్పి వీళ్ళ మీద సీరియస్ అయ్యారంట. వాళ్ళని అడిగేది ఏంటి, నేను ఇస్తాను కదా అని చెప్పి. సో నమ్మటం లేదా, నన్ను ఎందుకు మీరు అందరి ముందు బ్యాడ్ చేస్తున్నారు అది అని చెప్పి. సో అప్పుడు కూడా ఒకటి జరిగింది, వాళ్ళకి 5 లక్షలు ఇవ్వటం నవీన్కి, అది వీళ్ళకి చేరకపోవటం. సో వీళ్ళు వాళ్ళు వీడియో పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళు క్వశ్చన్ చేయటం, వెళ్ళి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని క్వశ్చన్ చేయటం, వాళ్ళు నవీన్ క్వశ్చన్ చేయటం, అదే నీకు 5 లక్షలు పంపించాను కదా వాళ్ళ ఇంటి ఎలా అంటున్నారంటే, లేదా అదన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పి అక్కడ మేనేజ్ చేస్తే అక్కడ తొక్కేసాడు, అయిపోయింది. లేదంటే ఆ రోజు ఇది బయటకు వచ్చేది, వాళ్ళ పేరెంట్స్ కనుక కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉంటే బయటకు వచ్చేది. కృష్ణ వాళ్ళ ఫాదర్ కొద్దిగా ఎడ్యుకేటెడ్ కదా, సో అందుకోసం చెప్పి ఈరోజు ఇంత జరిగింది. కానీ లేదంటే మాత్రం ఇది కూడా ఇలా కిందకు ఉండిపోయాయి. సరే అయితే ఏంటి మొత్తానికి ఏమైంది, 1 week తర్వాత మిల్ యాప్లో రిఫ్లెక్ట్ అయ్యిందని చెప్పారు. సో పడినట్టే అంటే వేసాడు ఏదో ఒకటి చేసి. దాని తర్వాత ఆయన వచ్చాక మా పిల్లలకి వెళ్ళిపోతుందని చెప్పి మేము ఎవరికి చెప్పకుండా ఆయన ఏం చెప్తే చేసుకుంటా ఉన్నా అని చెప్పారన్నమాట. ఇప్పుడు నవీన్కి ఇచ్చిన వాళ్ళందరూ వెళ్ళి పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారన్నమాట, ఆయన కొన్ని కాల్స్ ఉన్నారంట, అందరూ వెళ్ళి పేరెంట్స్ ఇంటికి వెళ్ళి తిడుతున్నారు, మీరు క్వశ్చన్ చేయాల్సింది పేరెంట్స్ని కాదు, మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని అని చెప్పి. ఆఫ్లైన్లో మీకు అసలు ఎంత క్యాష్ వచ్చింది అన్నది మేజర్ క్వశ్చన్. వీళ్ళు చెప్పింది ఏంటంటే 10 లక్షలు తప్ప మాకు ఆఫ్లైన్లో ఇంకేం క్యాష్ అంటే క్యాష్ రూపంలో వీళ్ళ ఇంటికి ఎంత వచ్చిందంటే రాలేదన్నారు. అప్పుడు రాజుగారు అని చెప్పి ఒక ఆయన గోదావరి జిల్లాలో ఆయన 25 లక్షలు ఇచ్చారన్నారు, మీకు ఇవ్వలేదా అంటే ఫాదర్ అన్నా మాకంత మనీ రాలేదు, మాకంత అసలు ఏమి రాలేదు, 25 లక్షలు అన్నది రాలేదని చెప్పారు. క్యాష్ రూపంలో అయితే అసలు రాలేదని చెప్పారు. నవీన్కి ఇచ్చిన క్యాష్ మీకు ఫాదర్కి ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదా వాళ్ళు ఇచ్చారంట అంటే ఇవ్వలేదని చెప్పారు. అయితే ఏంటి అంటే 32 crores కావాలని చేశారు కదా, అసలు ఫస్ట్ ఎవరు చేశారు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ చేశారు ఎవరంటే తెలంగాణకి సంబంధించిన తెలంగాణ ప్రాంతం నుంచి స్టార్టింగ్లో ఒకళ్ళు చేశారంట. ఎప్పుడైతే నవీన్ వచ్చాడో ఎంటర్ అయ్యాడో, నవీన్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ తప్పుకున్నాడంట, సరే నవీన్ వచ్చాడు కదా నవీన్ చేస్తాడులేండి, నవీన్ ముందుంచి నడిపిస్తాడు అని చెప్పి ఆయన తప్పుకున్నాడంట, నవీన్ ముందున్నాడు. సో అప్పుడు కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉండుంటే, ఆయన కూడా క్వశ్చన్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండుంటే కొంచెం చూసుకొని, సో అప్పుడు కూడా ఈ లెక్కలు తేలేవి. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో, ఈ కృష్ణ విషయంలో. అందుకోసం చెప్పి నీకు వచ్చే వాళ్ళు బయటకు వచ్చినాయి, 2 వచ్చేవి కాదు. ఇక్కడ ఎవరు లేరు, ఒక్కడిని నడిపించాడు కాబట్టి ఇక్కడ ఏం చేసినా జరిగిపోయింది నాకు తెలిసి. సో పాపకి ఇంజక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఈ మెడిసిన్ క్యాష్ ఏదైతే ఉందో దాంతో, లేదంటే మిల్ యాప్ దాంట్లో డబ్బులు తీసుకొని వీళ్ళు వాడుతూ ఉన్నారు దీనికోసం. అయితే బాబుకి ఇంజక్షన్ అయ్యింది అన్నారు కదా, బాబుకి ఇంజక్షన్ అయిందంటే బాబుకి ఇంజక్షన్ అయింది, అప్పుడు నవీన్ లేడా అంటే లేడు. సో మనకి వీడియో పెట్టినప్పుడు ఎవరు పాపకి బాబుకి ఇంజక్షన్స్ చేయించాలి ఇంత కావాలి అని అడిగారు. యాక్చువల్గా అప్పటికి బాబుకి ఇంజక్షన్ అయిపోయింది. బాబుకి 16 కోట్లు కలెక్ట్ చేశారమ్మా అంటే కాదు, మీకు ఎవరికి తెలుసో తెలియదు కానీ ఎస్ఎంఈ దాంట్లో లక్కీ డ్రా అనే స్కీమ్ కూడా ఒకటి ఉంది. సో లక్కీ డ్రా తీస్తారు, అలా ఫ్రీగా చేస్తారు. అలా బాబుకి లక్కీ డ్రాలో ఇంజక్షన్ అయింది, అప్పటికి అయిపోయింది. అప్పటికి నవీన్ అన్న వ్యక్తి లేడు సినారియోలో. సరే, సో మేబీ అగైన్ స్క్రిప్ట్ ఇద్దరికి కావాలన్నో, తర్వాత ఒకరికి అయిపోయింది అని చెప్పి ఒక వీడియో పెడదాం, సో దట్ ఇట్ మోటివేట్స్ అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. అందుకని మధ్యలో బాబుకి అయిపోయింది అని చెప్పి వీడియో ఒకటి వచ్చి ఉంటుంది, మీరు చూసుంటారు, ఒక రీల్ వచ్చింది దాంట్లో. సో నవీన్ అసలు ఇంజక్షన్ అవ్వకుండా ఇలా ఎందుకు అయ్యిందని అన్నాడు. అంటే ట్రయల్ ఇంజక్షన్ చేయాలన్నా కూడా అంటే అసలు అవ్వకుండానే పాపను పెట్టుకుని పాస్పోర్ట్ పెట్టుకుని ఇంజక్షన్ అయిపోయిందని చెప్పి వీడియో పెట్టాడు. అసలు ట్రయల్ ఇంజక్షన్ 1.5 crore ఇంజక్షన్ చేయాలన్నా కూడా పాపకి పాస్పోర్ట్ ఉండాలి. అసలు అప్పటికి ఆ టైంకి పాపకి అసలు పాస్పోర్టే లేదంట. మరి ఎందుకు అంత చేశాడు అంటే ఇక్కడ నాకు నచ్చలేదు, చెప్తాను చూడండి. మీరు డబ్బులు కలెక్ట్ చేయడానికి మీరు స్క్రిప్ట్ వాడి ఏదోటి వాడి ఇప్పుడు ఆ స్టార్ ఎంఎస్ ఏదైనా చేసి అనుకోవచ్చు. ఇక్కడ డబ్బులు కలెక్ట్ అయిపోయినాయి, 1.5 crore తను అనుకున్నట్టు కలెక్ట్ అయిపోయినాయి. కలెక్ట్ అయిపోయిన తర్వాత పాపకి ఇంజక్షన్ చేయించాలి. చేసేసిన తర్వాత చెప్తే ఒకటి, చేయకముందే అసలు పాస్పోర్ట్ కూడా రాకముందే ఏదో పాస్పోర్ట్ పట్టుకొని వచ్చేసింది అయిపోయిందని చెప్పడం తన ఓన్ హైప్ కోసం కాదా, తన ఓన్ రీచ్ కోసం కాదా? ఇది స్వార్థమా కాదా? ఇందులో ఎంత స్వార్థం ఉంది? ఇది అయిన తర్వాత గొప్పలు చెప్పుకోవచ్చు కానీ అవ్వకముందేనా? ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు కదా. ఎవరైతే నవీన్ సపోర్ట్ చేసేవాళ్ళన్నారు ఈ పాయింట్లో, సో తన ఫేమ్ కోసం చేసుకున్నాడు.
నెక్స్ట్ మీకు ఇప్పుడు 16 కోట్లు కావాలంటే మీకు ఎంత కావాలంటే 16 కోట్లు కావాలని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అదేంటంటే 9 crores అవుతుంది కదా అంటే 2 years లోపల ఉంటే 9 crores, 2 years దాటి అయితే కొంచెం ఎక్కువ అంటే సరే డిస్కౌంట్స్ అన్నీ వస్తాయండి, ఒకసారి అడిగి ఎంత కావాలో చెప్పండి, మీరు సహాయం చేస్తామని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు. లెట్స్ సీ. సో ఇది ఈ మహావీర్ విషయంలో జరిగింది. ఇది అయితే ఇందులోనే ఇంకొక పార్ట్ ఉంది. ఏంట్రా ఆ పార్ట్ అంటే పునర్విక కోసం గోదావరి జిల్లాకి సంబంధించిన వాళ్ళు రాజుగారు అని చెప్పి ఆయన ఒక 16 లక్షలు కొంతమంది కలిసి 16 లక్షలు కలెక్ట్ చేశారంట పునర్విక కోసం. ఆయన ఆ పునర్విక వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి డబ్బులు ఇస్తే 16 లక్షలు ఇస్తే ఆయన మాకు వద్దండి, మా పాపకి ఎంత కావాలో అంత వచ్చేసింది, సో ఇది మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి, వేరే ఎస్ఎంఏ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది చూస్తారు కదా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి 16 లక్షలు సూట్ కేసు ఇస్తే ఆ సూట్ కేసు వెనక్కి ఇచ్చేసారంట. నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన గట్టిగా పొగడాలని కానీ నాకు భయం వేస్తుంది. ఎవరిని పొగిడితే తర్వాత ఏం జరిగిద్దా అని చెప్పి. ఎవరమో అట్లా వెనక్కి ఇచ్చేస్తారు. 6 లక్షలు సూట్ కేసు తీసుకోండి మీ పాప కోసం కలెక్ట్ చేశారు, మా పాపకు ఉన్నాయని డబ్బులు సరిపోయిన చెప్పి ఇచ్చేస్తారా? నిజంగా ఆయన గ్రేట్ అనిపించాడు నాకు. వాళ్ళు వీళ్ళు చెప్పడం నాకు భలే అనిపించాడు ఎలా ఇచ్చారని. అప్పుడు ఈయన ఎతికారంట ఎవరికి ఇద్దాం ఏంటి అని చెప్తే సోషల్ మీడియాలో నవీన్ రామ్ సింగ్ పేజ్ చాలా ట్రస్టెడ్గా కనిపించిందంట. ఈయనకి ఉన్న వాళ్ళు ఈయన జెన్యూన్ అని చెప్పి తెలుసుకొని ఆయనకి మెసేజ్ చేశారంట, మా దగ్గర ఇలా 16 లక్షలు ఉంది, మా ఇంటికి రండి అనగానే మనీ ఇవ్వకముందు తెగ రెస్పాండ్ అయ్యాడంట. మనీ ఇచ్చిన దగ్గర నుంచి రెస్పాండ్ అవ్వడం మానేశాడంట. సరిగ్గా రెస్పాండ్ అయ్యాడు కదంట. సరే అకౌంట్ నుంచి సహస్ర మహావీర్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఒక 7 లక్షలు కొట్టారంట. ఒక 8 లక్షలు ఏమో డైరెక్ట్గా నవీన్కి క్యాష్ ఇచ్చారంట. ఇది గుర్తుంచుకోండి, 7 లక్షల అకౌంట్ కొట్టారు, 8 లక్షలు క్యాష్ ఇచ్చారు. అలాగే చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తుని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఇంకొంచెం కలెక్ట్ చేసి అక్కడన్నీ కలిపి ఒక 8 లక్షలు ఇప్పించారు. సో 8, 16 లక్షలు క్యాష్ ఇచ్చారు, ఒక 7 లక్షలు ఏమో అకౌంట్ కొట్టారు. ఎంత అడిగిన 25 లక్షలు లెక్కిది. అయితే వీళ్ళు ఇచ్చిన తర్వాత దాని మీద ఏం వీడియోస్ రాలేదంట. వీడియోస్ రావటం లేదేంటండి అని చెప్పి అడిగితే అంటే రాజుగారు ఒక్కొక్కరు ఇచ్చింది ఒక్కొక్క వీడియో తీసి పెట్టడం కష్టమైపోయింది, నేను అన్ని కలిపి ఒకేసారి ఇచ్చేసాను వాళ్ళకి, సో ఇంకా వీడియోలు ఇవన్నీ చేయలేండి తీయలేమండి అని చెప్పేశారంట. సరే జెన్యూన్ పర్సన్, ట్రస్టెడ్ పర్సన్, సోషల్ మీడియా అంత అయిపోయి ఉంది, సరే మన వీడియో లేకపోతే ఏమైంది అని చెప్పి వీళ్ళు ఊరుకున్నారు. సో అదే డిఫరెన్స్, వీళ్ళకే అయిపోద్ది ఏమొద్దు, ఎందుకంటే వీళ్ళు జెన్యూన్గా చేస్తున్నారు, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు పాయింట్ చెప్తా, నేను అబ్జర్వ్ చేసి చెప్తా. సో అలాగా వీడియోలు చేయాలి వీళ్ళు ఇచ్చిన దానికి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసి చెప్తా. ఆయన రీల్స్ నేను చూస్తున్నప్పుడు ఒక స్కూల్ పిల్లకి ఫీజు కట్టారు అనుకోండి, ఒక వీడియోలో కట్టారు, ఒక పలానా అక్షయో ఎవరో ఆనందో ఎవరో డబ్బులు ఇచ్చారు కట్టారు. సో ఇలా ఆయన డబ్బులు నాదేం లేదమ్మా ఆయన ఇచ్చాడు నేను కట్టాను, 5th నుంచి ఎంత ఆయన కట్టాను, బాగా చదువుకో ఏం చెప్పాడు, అంత బాగుంది. కాకపోతే ఇక్కడ గ్యాప్ ఏంటంటే అక్షయ్ ఎంత ఇచ్చాడు, ఫీజు ఎంత కట్టారు, అది మిస్ అయిపోతుంది. రోడ్డు ఇచ్చారు, రోడ్డు వేయడానికి ఆనందో సుబ్బారావు ఎల్లారావు ఏదో డబ్బులు ఇచ్చారు, రోడ్డు వేశారు. సుబ్బారావు ఎల్లారావు ఎంత ఇచ్చారు, రోడ్డుకి ఎంత అయింది, అది మిస్ అయిపోతుంది. అవి ఎప్పుడు రావట్లా బయటికి, అవి రావాలి కదా. ఇక్కడ నేను డొనేట్ చేసే వాళ్ళు కూడా ఒక పాయింట్ చెప్తాను. మీరు డొనేట్ చేసేటప్పుడు అది ఎవరికి ఇచ్చినా సరే మీరు ఇలా స్కూల్ ఫీజే కట్టాలనుకుంటే మీరు స్కూల్ అకౌంట్ తీసుకొని వాళ్ళకి డైరెక్ట్గా వేయచ్చు కదా, ఎందుకు మధ్యలో ఇంకో వ్యక్తికి వేయటం? పేరెంట్స్ అకౌంట్కి కూడా కాదు, ఎందుకంటే ఎవరిని నమ్మలేను సార్, డైరెక్ట్గా స్కూల్ అకౌంట్లో వేసేయచ్చు కదా. పోనీ వాళ్ళ చేత మాట్లాడి ఫోన్ మాట్లాడి ఆ పిల్లతో పాపతోనో లేదంటే తల్లిదండ్రులతో మాట్లాడి అసలు ఎంత ఈవెన్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎవరు నమ్మలేను, వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎక్కువ చెప్పేసి ఇద్దరు చేసాక మంది సారీ టు సే. సో స్కూళ్ళతో మాట్లాడి ఆ రిసిప్ట్ తీసుకొని మాట్లాడి ఇవ్వటమే కాదు, పేరెంట్స్ వాళ్ళు ఎవరితో మాట ఇచ్చినా సరే ఆ రిసిప్ట్ కూడా తీసుకుంటే అట్లీస్ట్ ఒక 90% మనకు షూరిటీ ఉంటుంది. మనం కూడా చాలామంది నాకు కూడా ఈ మెసేజ్లు వస్తాయి, నేను ఈ డొనేషన్ చేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టినప్పుడు ఆనంద్ గారు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము కూడా ఇలా జెన్యూన్ పీపుల్ ఎవరైనా ఉంటే చెప్పండి, నేను ఇట్లా మేము డొనేట్ చేస్తామంటే నేను అసలు అందులో అమ్మో వద్దొద్దు మీకు మీరు చూడండి ఇప్పుడు ఈ లింక్ షేర్ చేశాను కదా, ఇది ఈ ఇంపాక్ట్ గురించి డైరెక్ట్గా అలాంటి ఎవరంటే మీరు ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉంటాను. లేదంటే డైరెక్ట్ అనాసరణాలు అనేటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డొనేట్ చేయండి అని చెప్పి ఆన్ దర్ ఓన్ రిస్క్ అది. అయితే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఆయన అయిపోయింది, ఆయన వదిలేశాడు, సర్లే అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఎన్ని అయిన తర్వాత ఆయన డౌట్ వచ్చింది, మరి మనం కూడా ఇన్ని డబ్బులు ఇచ్చాం 16 లక్షలు ఇచ్చాం, మనకి లెక్కల పక్కలు లేవు ఏంటి అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఫోన్ చేశారంట. ఫోన్ చేసి పేరెంట్స్తో మాట్లాడితే మాకేం సంబంధం లేదు, మాకేం డబ్బులు రాలేదు పేరెంట్స్ చెప్పారంట. సరే నవీన్కి ఫోన్ చేస్తే నేను ఇచ్చేసాను పేరెంట్స్కి, మీకు కావాలంటే ప్రూఫ్స్ పెడతాను అది అని చెప్పి ఆయన చెప్పాడంట నవీన్. పేరెంట్స్ ఏమో మాకే రాలేదండి అని చెప్తే వాళ్ళేమో ఇది చెప్పారంట, అదేంటంటే మేము ఆల్మోస్ట్ 40 లక్షల దాకా ఇచ్చాము అది అని చెప్పి. సో మాకు కారు అమ్మేసిన 10 లక్షలు మాత్రమే వచ్చాయండి. అలాగే రాయల్ రమణ గారు కూడా కొంచెం కలెక్ట్ చేశారంట, ఆయన కలెక్ట్ చేసి ఆయన కూడా డబ్బులు ఇచ్చారు, ఆయన ఇచ్చిన డబ్బులు కూడా రాలేదంట వీళ్ళకి. ఎలా ఇచ్చారు ఇది చెప్పారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ అవన్నీ నేను మిలాప్లో వేసానండి అన్నాడంట మళ్ళీ. సో మిలాప్లో వేస్తే రిసిప్ట్స్ ఉంటాయి కదా. సో నవీన్ రామ్ సింగ్ అట్లీస్ట్ నేను రాజు గారు ఇచ్చింది 25 లక్షలు, రమణ గారు ఇచ్చింది ఒక 40 లక్షలు, 56 లక్షలు ఇంకోటి మిలాప్ ఓపెన్ చేసి ఆ రిసిప్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసి ఆయనే వేస్తుంటే ఇది అని చెప్పి వీడియో పెడితే ఇచ్చిన వాళ్ళకి చూసిన వాళ్ళకి తను సపోర్ట్ చేసిన వాళ్ళకి ఒక అట్లీస్ట్ ఒక మంచి ఫీలింగా ఇక్కడ తప్పు జరగలేదులే పెద్ద ఏం జరగలేదులే అని అనిపిస్తుంది కదా. అవి చేయట్లా,
నేను రోజు రేపు వీడియో పెడతా, రేపు క్లారిటీ వచ్చేసింది, రేపే లాస్ట్ వీడియో స్టోరీ పెడుతున్నారు. అందులో క్లారిటీ ఎత్తానికి క్లారిటీ ఇవ్వట్లా. సారీ టు సే అసలు క్లారిటీ లేదు అందులో. ఏం క్లారిటీ ఉంది, దేనికి ఉంది? నెక్స్ట్ రాయల్ మేక్ రమణ చాలా బాధపడుతున్నారంట. ఆయన ఏంటి, ఒక వీడియో చేసి ఇద్దరు పిల్లల్ని పిలిచి, ఆ చుట్టుపక్కల ఉన్న అందరిని పిలిచి ఆయన ఒక 7 లక్షల దాకా కలెక్ట్ చేశారంట. కలెక్ట్ చేసి ఎవరెవరైతే గ్రూప్గా ఇచ్చారో వాళ్ళందరినీ ఒక కవర్లా పెట్టి, ఆ కవర్ మీద ఆ గ్రూప్ పేరు రాసి అట్లా 7 లక్షలు ఇచ్చి పంపించారంట నవీన్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది పేరెంట్స్కి ఎంత అందింది? 4 లక్షలు అందిందంట. అంటే 3 లక్షలు ఫసక్. మరి ఇవన్నీ ఏంటన్నప్పుడు ఏంటి మా ఇవన్నీ? ఈ ట్రావెలింగ్ ఛార్జెసా, సర్వీస్ ఛార్జెసా, తీయచ్చా ఇది ఇలాగా? ఫాదర్ దగ్గర నుంచి తీసుకోవటం అంటే కృష్ణ విషయంలో తీసుకున్నారంటే ముందే చెప్పి తీసుకున్న ఒక విషయం. డొనేషన్ చేసే డబ్బులు తీసుకొచ్చమ్మా, పాపం కాదా? సరే ఒకటి నాకు ఇదే పాపం అనిపిస్తుంటే దీని తర్వాత ఇంక మతిపోయింది నాకు. సరే నెక్స్ట్ ఏంట్రా అంటే వీళ్ళందరూ వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళని మాకేం తెలియదండి, మాకేం రాలేదు, మాకు వచ్చింది 10 లక్షలే, ఇంకేం రాలేదు అది అని చెప్పి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నవీన్కి ఏదైతే వీళ్ళు డబ్బులు ఇచ్చారో అవి వీళ్ళ దగ్గర రాలా. పాపకి ఈ పర్టికులర్ సహస్ర విషయంలో పాపకి ఇంత మట్టుకు ఇంజక్షన్ అవ్వాలా. సో వీళ్ళ దగ్గర ఉన్నది 1,40,00,000 ఎంత ఉన్నాయి, వీళ్ళకి 9 కోట్లు కావాలి. ఫండింగ్ అన్నది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే మనోడు ఆల్రెడీ వచ్చేసింది, ఇంజక్షన్ కూడా అయిపోయింది, అది ఇది అని చెప్పేప్పటికి అక్కడ ఫండింగ్ ఆగిపోయింది. మనోడు తన స్వార్థం కోసం, తన హైప్ కోసం, తన రీచ్ కోసం అయిపోయింది అని చెప్పి పెట్టేశాడు. అలా పెట్టేయటం వల్ల డొనేట్ చేసే వాళ్ళందరూ ఆగిపోయారు. ఇప్పటికీ ఆ లింక్ యాక్టివేట్గా ఉండటం వల్ల ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత అందరూ ఆ ఫాదర్ వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళకి వచ్చిన డౌట్, అసలు బేబీకి ఎస్ఎంఏ ఉందా లేదా అని డౌట్ పడుతున్నారు. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం. ఈ బేబీకి ఎస్ఎంఏ ఉందా, మీరు అందరూ కలిసి ఏమైనా డబ్బులు వసూలు చేస్తారని ఇప్పుడు ఈ రాజు గారిని కూడా చాలామంది డబ్బులు ఇచ్చిన అందరూ క్వశ్చన్ చేస్తారంట. ఏంటి మీ ఇద్దరైనా పని చేసుకున్నారా ఏంటి అని. ఆయనకి పాప అనాసరణనే ఉందంట. అరే బాబు నువ్వు మా డబ్బులు లేదు మాకు కనీసం మేము అనాసరణనే నడుపుకుంటే ఆయన ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఉన్నారంట. అలా ఒక్కొక్కళ్ళు ప్రాబ్లంలో ఉండి కూడా ఇవన్నీ చూసి ఎమోషన్తో ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉన్నా 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు డొనేట్ చేశారు. మంచోళ్ళం మనందరం, చెప్తున్నాను కదా. సరే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి చూస్తుంటే బాధేస్తుంటే నెక్స్ట్ లెవెల్ మాత్రం అది వర్ణనాతీతం ఆ బాధ అయితే చెప్తాను చూడండి. అదేంటంటే సూర్య వెంకట చౌదరి ఒక 15 ఏళ్ల పిల్లోడు, విజయవాడోడు, వైజాగ్ వెళ్ళి వాళ్ళ అమ్మ కొంట్లో బాగోదు, డైలీ 3,000-4,000 కావాలి. నాన్న ఆటో నడుపుతాడు. ఇప్పుడైతే వాళ్ళ నాన్నకి కాళ్ళు కూడా రావట్లా, పెరాలసిస్, నడవట్లా. అయితే వీళ్ళు తిను వాళ్ళ సిస్టరు ఇద్దరు కలిసి వైజాగ్ బీచ్లో ఆర్కే బీచ్ దగ్గర ఆయన గాంధీ పెయింటింగ్ వేసుకొని ఉంటుంటారు కదా, అలా వేసుకొని బెగ్గింగ్ చేసుకొని ఇంటిని పోషిస్తున్నాడు. ఇది ఒక స్టోరీ. దీన్ని మనోడు నవీన్ రామ్ సింగ్ వచ్చి ఆ స్టోరీ తెలుసుకొని ఆ బాబు మీద వీడియోలు చేశాడు. దాంతో వైరల్ అయింది. అసలు మనోడు ఫస్ట్ వైరల్ అయింది, దీంతో ఎక్కువ వైరల్ వెళ్ళింది ఈ బాబు వాళ్ళే వైరల్ వెళ్ళింది. అయితే వాళ్ళ ఫాదర్ వచ్చారు లైవ్లోకి, ఆ బాబుతో పాటు వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. వాళ్ళు చెప్పిన స్టోరీ అంటే మాత్రం అది నిజమైతే మాత్రం నవీన్ రామ్ సింగ్ అంతా ఇంత పాపం చేయలేదు. ఎంత పాపం అంటే అంత పాపం. అది చెప్తాను చూడండి. నవీన్ ఎలా కలిశాడు మీకు ఏంటంటే ఇట్లా బీచ్లో ఉండేవాళ్ళం ఇట్లా వచ్చి కలిశాడని చెప్పారనమాట. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ వీళ్ళు వచ్చి వీడియోలు చేశారంట. ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నాయంటే ఆ వీడియోస్ మొత్తాన్ని డిలీట్ చేసేసారంట. ఎందుకు డిలీట్ చేశారో తెలియదు. అయితే ఇది హర్షసాయి దాకా వెళ్ళిందని చెప్పి ఆ బాబు చెప్తున్నాడు. అయితే వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత బాబు కొంచెం అటు ఇటు అంటే పిఠాపురం అని చెప్పి ఎలక్షన్ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. అయితే హర్షసాయి వచ్చి ఒక 2 లక్షలు ఇచ్చారంట వీళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి క్యాష్ ఇస్తే బాగోదు అని చెప్పి చెక్ ఇచ్చారంట. తర్వాత ఇలా బాబు పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళ మదర్ ఫోన్పే నెంబర్లు పెట్టారు ఆ రీల్స్లో. అవి కొంచెం వైరల్ వెళ్ళి. సో ఆయన ఒక 2 లక్షలు ఇచ్చాడు. వాళ్ళ మదర్ అకౌంట్లో కూడా ఫోన్పేలో డబ్బులు పడతా ఉన్నాయంట. ఎంత పడ్డాయి? ఒక 3 లక్షలు పడ్డాయంట. అయితే ఈయన ఏం చేశాడు, ఫస్ట్ 2 లక్షలు చెక్ ఇచ్చినప్పుడు వీళ్ళ అకౌంట్లో కాకుండా హెచ్డిఎఫ్సి అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి, అది వీళ్ళ పేరు మీద ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేసి అందులో 2 లక్షలు డిపాజిట్ చేశారంట. చేసేసిన తర్వాత వీళ్ళ వైఫ్లో పడ్డాయి కదా 3 లక్షలు, అవి కూడా డ్రా చేసి ఉంటే బ్యాంకు వాళ్ళు అడుగుతారని చెప్పి అవి కూడా డ్రా చేసి అది కూడా హెచ్డిఎఫ్సిలో వేశారంట. వేసేసి ఆ ఏటీఎం కార్డు తన దగ్గర ఉంచుకున్నాడంట. 5 లక్షలు వేసి తన దగ్గర ఉంచుకున్నాడు. ఈయన మధ్యలో వీళ్ళ ఫాదర్ ఏం చేశారు, వాళ్ళ వైఫ్ ఫోన్పే నెంబర్ తీసి తన ఫోన్పే నెంబర్ పెట్టారంట. మీరు ఎందుకు ఇట్లా మారుస్తున్నారు, మార్చకూడదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ వైఫ్ ఫోన్పే నెంబర్ పెట్టారంట. పెట్టి అందులో వస్తున్న డబ్బులన్నీ హెచ్డిఎఫ్సిలోకి వేసి ఆ ఏటీఎం కార్డుతో నవీన్ విత్డ్రా చేసుకుని వాడుతున్నాడు. వీళ్ళు కాదు వాడుకుంటుంది. మీరు వెళ్ళి కెమెరాలు అన్నీ ఉంటాయి కదండి, ఫుటేజ్లు అన్నీ ఉంటాయి కదండి, వెళ్ళి చూడండి ఎవరు విత్డ్రా చేసుకున్నారు ఏంటో అని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు నిజంగా ఒక వ్యక్తి సహాయం చేస్తే ఆ సహాయానికి మనం కృతజ్ఞతతో ఉంటాం కానీ తిరిగి తిట్టం కదా. సో ఇంత ధైర్యంగా కొన్ని చెప్పం కదా. ఒకవేళ ఈయన తినేశాడు, వీళ్ళ పరిస్థితి వాళ్ళకి ఈయన తినేశాడు, కొన్ని పెయిడ్ కామెంట్స్ మరి ఏం కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వీళ్ళే ఇచ్చేస్తారు అయ్యి అని చెప్పి. ఎందుకంటే నవీన్ కూడా అప్పట్లో వ్యతిరేకంగా రీల్ ఏదో పెట్టాడంట. మళ్ళీ
పోనీ ఇలా చెప్పరు కదా, వెళ్ళి చూడండి ఏటీఎం దగ్గర చూడండి అని చెప్పి. సరే వీళ్ళు ఈయన ఫోన్కి మెసేజ్లు వస్తాయి కదా విత్డ్రా చేస్తున్నప్పుడు, అడిగారంట. అడిగితే ఏంటండి అంటే, లేదు లేదు నా దగ్గర ఉన్నాయి మీ డబ్బులు, నేనే హాస్పిటల్కి టన్నిటికి ఖర్చు పెడతాను, మీరేం ఇబ్బంది పడకండి అని చెప్పంటే నమ్మారంట వీళ్ళు. జెన్యున్ హెల్ప్ చేస్తామని వచ్చి నీకు డబ్బులు కలెక్ట్ చేస్తే ఎవరైనా నమ్ముతాం కదా, మా క్వశ్చన్ ఎందుకు చేస్తాం, నమ్ముతాం. అయితే వీళ్ళ వైఫ్ ఎందుకో క్వశ్చన్ చేశారంట. ఏంటంటే ఇచ్చే ఇట్లా కనిపించే డబ్బులు అని చెప్పి క్వశ్చన్ చేస్తే బ్యాంకుకి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి 20,000 అంత ఖర్చు పెట్టారంట మొత్తానికి, అంతా అయితే కలిపి. అప్పటి నుంచి వీళ్ళతో మాట్లాడటం మానేశారంట సరిగ్గా. దాని తర్వాత మొత్తం ఎంత ఉందండి మీ అకౌంట్లో అంటే మొత్తం ఎంత ఉండొచ్చంటే మొత్తం 7 లక్షలు కలెక్ట్ చేశారండి క్రౌడ్ ఫండ్తో. 7 లక్షలు కలెక్ట్ చేస్తే మొత్తం తన దగ్గర ఉంచుకున్నారు. ఈయన ఫాదర్ తిరిగి అడిగితే డబ్బులు ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగితే ఈయన నెంబర్ బ్లాక్ చేస్తున్నాడు. నెంబర్ బ్లాక్ చేసి ఆ డబ్బులని తనే పడుకున్నారు. వీళ్ళకి ఎవరికి చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలో తెలియక అలా ఉండిపోయారు. ఇప్పుడు ఈ విజయనగరం వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంటే వాళ్ళ ప్లాట్ఫామ్ దొరికి అక్కడ వరకు రీచ్ అయ్యారు వాళ్ళంతటి వాళ్ళు. ఈ బాబుకి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అంటే 15 సంవత్సరాలు. ఈ బాబుకి ఇప్పుడు 15 years. వీళ్ళు పోషించడానికి ఏం చేస్తారంటే పనికి వెళ్తున్నాడు. ఇక్కడ ఇంకో స్టోరీ జరిగింది ఈ మధ్యలో, ఇప్పుడు జరుగుతుంది, అప్పటికి మధ్యలో ఒకటి జరిగింది. అదేంటంటే ఫాదర్ ఏం చెప్తారంటే మా అమ్మగారికి బాగాలేదని తిని అడిగారంట, మా లైఫ్కి బాగాలేదని అడిగితే ఒక ఈవెంట్కి వెళ్ళారంట. యాక్చువల్గా బాబు ఒక ఈవెంట్కి వెళ్ళారంట. నెక్స్ట్ ఈ పెయింట్ లైన్ ఆపేసి వెళ్ళి ఆ ఈవెంట్లో మైక్లో అడిగారంట, మా అమ్మకి ఇలా బాగాలేదండి, కొంచెం ఎవరికైనా తోచిన సహాయం చేయండి అని అడిగితే నవీన్ వీళ్ళకి అగైనెస్ట్గా రీల్ పెట్టాడంట. వీళ్ళు ఫేకు, వీళ్ళని నమ్మకండి అని. ఈ లోపల ఇలా డబ్బులు ఆడటం, వీళ్ళు బ్లాక్ చేయడం అన్నీ జరిగిపోయాయి. నమ్మకండి అని రీల్ పెడితే అది చూసిన వాళ్ళ అమ్మ ఏంటి ఇలా పెట్టాడు ఇలా చేశాడని చెప్పి కుంగిపోయి వాళ్ళ అమ్మగా చనిపోయింది. బాబు వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటికి ఆవిడకి హెల్త్ బాగాలేదు. దాని తర్వాత ఆవిడ అమ్మగా చనిపోయారు. చనిపోతే ఇంకా ఫాదర్కి పెరాలసిస్ వచ్చి కాలు ఇదైపోయినాయి. ఆయన నడవలేడు. ఇంకా వాళ్ళు ఆ దువ్వాళ్ళలో ఉండలేక, ఎందుకంటే వీళ్ళేదో చీటర్స్ అని చెప్పి ఆయన ముద్రేశాడు. సోషల్ మీడియాలో వీళ్ళు లేపి సోషల్ మీడియా ముద్రేశాడు. ఇంక ఉండలేక అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోయి ఇప్పుడు వేరే పనులు చేసుకున్నాడు. చదువుకోవట్లా బాబు, చదువుకోకుండా పనులు చేసుకుంటున్నాడు. వాళ్ళ ఫాదర్ వెళ్ళలేరు ఎక్కడికి, ఈయన ఇప్పుడు పెంచి పోషించాలి. ఇప్పుడు చెప్పండి మామ ఈ స్టోరీ అంటే మధ్యలో ఇంక చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఫోన్ చేసి ఏదో చేశారని. HDFC బ్యాంక్లో తన ఫ్రెండే, నవీన్ వాళ్ళ ఫ్రెండే అంటూ ఉండేది. సో వాళ్ళు కలిసి ఏదో చేశారని ఇది చాలా స్టోరీ ఉంది. మీరు చెప్పండి, ఇది వింటే ఎంత బాధ అనిపిస్తుంది. నాకు ఏదైనా గుండె తరుక్కుపోయింది. ఇది నిజమైతే గనక నవీన్ చేసింది మాత్రం పెద్ద పాపం మామ. ఇందులో అయితే మాత్రం ఎటు నుంచి ఎటేసుకున్నా కూడా మంచి చేసే ఉద్దేశమే లేదు. ఎటు నుంచి ఎటు చూసినా కూడా మొత్తం డబ్బులు దొబ్బడానికే చూసినట్టుంది. మరీ ఇంత దారుణంగా ఉంటారా అని అనిపిస్తుంది. దీనికి ఇలాంటి పాయింట్స్కి సహస్ర మహావీర్ విషయంలో ఇంజక్షన్ అయిపోయిందని చెప్పడం కానీ, అక్కడ మిగతా వాళ్ళు రమణ లాంటి వాళ్ళు కలెక్ట్ చేసిన వాళ్ళు, రాజుగారు లాంటి వాళ్ళు కలెక్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏం చేశాడని చెప్పడం కానీ, ఇప్పుడు ఈ గాంధీ తాత వేషం వేసుకున్న ఈ బేబీ విషయంలో కలెక్ట్ చేసిన 7 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఎంత తను ఎలా వాడుకున్నాడు లేదంటే ఇచ్చాడా ఏంటి అని చెప్పడం కానీ, వీటి మీద వరుస పెట్టి క్లారిటీలు ఇవ్వాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్ పెట్టి ఇంపాక్ట్ గురువులో నేను పెంచిన 2 లక్షలు మీ క్లారిటీ ఉంది. ఫాదరు వాళ్ళు ఏదో చెప్పారు, ఫాదర్ మంచోడే, వాళ్ళు ఏదో చెప్తున్నారు అబద్ధాలు, అట్టా కాదు. పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు నేను నమ్మిన వాళ్ళకైనా ఎక్కడో డౌట్ ఉంది. 50% నమ్ముతున్నా వాళ్ళకి డౌట్ ఉంది. కనీసం వాళ్ళ కోసమైనా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. విజయనగరం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా అంటే మా చెప్తా, కంప్లైంట్ ఇదేం పెద్ద పోలీస్ దృష్టిలో ఇదేం పెద్ద క్రిమినల్ కేసు కాదు. మీరు 100 రూపాయలు తీసుకున్నా, 1 కోటి రూపాయలు తీసుకున్నా, 2 కోట్లు తీసుకున్నా, ఏం చేసినా అదొక చీటింగ్ కేసు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. కంప్లైంట్ చేస్తారు రేపు వెళ్ళిండో. స్టేషన్ బెయిల్ వస్తే ఏమవుతుంది, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు బెయిల్ ఇచ్చేసారని చెప్తారు. అవునన్నా నిజమన్నా అనుకుంటాం మనం. అండ్ కంప్లైంట్ తీసుకోవటం అంత ఈజీ కాదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవటం అన్నది చాలా కష్టమైన పని. నేను చెప్తున్నాను, నేను ఎన్నో చూస్తూ ఉంటాను, నాకు ఎన్నో మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎంత ఈజీగా పోలీసులు కంప్లైంట్ తీసుకోరు. ఎంతో కష్టపడి పోలీసులు కంప్లైంట్ తీసుకున్నా ఇందులో క్రిమినల్ సెక్షన్లు ఏమి లేవు. ఈయన అరెస్ట్ చేసేసి ఈయన్ని జైల్లో పెట్టడానికి వెంటనే స్టేషన్ బెయిల్ వస్తుంది. ఈయనకున్న పలుకుబడికి, ఈయనకున్న దగ్గర ఉన్న డబ్బులకి, ఈయన దగ్గర ఉన్న లాయర్కి. అది పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళు చేస్తుంది కరెక్ట్గానే చేస్తున్నారు. ఇప్పుడు ఏ సోషల్ మీడియాని అయితే ఉపయోగించుకొని ఆయన ఎదిగాడో, ఆయన తప్పు చేసుంటే ఆ తప్పులన్నీ వీళ్ళు సోషల్ మీడియాలో చూపించి ఆయన చేసిన తప్పులతో ఎండగడుతున్నారు. తర్వాత ఆయన పద్దాక కేసు పెట్టినా కేసు పెడతారు. ముందైతే సోషల్ మీడియాలో వచ్చిన దీన్ని సోషల్ మీడియాతో కొట్టాలి కదా వాళ్ళు. సో వాళ్ళు కరెక్ట్గానే చేస్తారు, ప్రాపర్గానే చేస్తారు. దట్టు కొద్దిగా లెంతీగా ఉన్న వాళ్ళ వీడియోస్ మన వీడియోస్ లాగే క్లారిటీ ఉంటుంది. మన ఓపిక చూడాలి. మొత్తం లైవ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడటం కాదు, బాధితులు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు వాళ్ళకి ఏం జరిగింది అని చెప్పి. మీకు అర్థమవుతుందో లేదో. సో అది మిడ్నైట్లో వాళ్ళకి టైం ఉండాలి కదా, అందరికీ టైం. వాటి ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. తేడా ఉంది. నాకైతే అది తప్పులా కనిపించట్లా.
నేరం కూడా చిన్నవాడు అవుతుందేమో, పాపమేమో అనిపిస్తుంది. నా ఒపీనియన్. ఇంకా ఎన్ని వింటా ఉంటే మీ ఒపీనియన్స్ ఏంటన్నది కూడా మీకు ఏమనిపిస్తుంది అన్నది కూడా చెప్పండి. సరేనా? ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్.